నాయన దాని పేరు అంగదేశము. పూర్వము పరమేశ్వరుడు ఇక్కడ కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. అంటే దక్షయజ్ఞములో ద్రాక్షాయిని ఎప్పుడైతే అగ్నికి ఆహుతై దేహాన్ని విడిచిపెట్టిందో తదనంతరము పార్వతీదేవిగా ఆవిడ హిమవంతుడు 2వ కుమార్తెగా జన్మించింది కదా. ఆ మధ్యకాలములో పరమేశ్వరుడు ఈ ప్రాంతములో కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ పార్వతీదేవి జన్మించింది. మరి ఇప్పుడు పార్వతీదేవికి పరమేశ్వరుడికి వివాహము జరిపించాలన్నటువంటి సంకల్పముతో దేవతలు ఏమి చేశారంటే మన్మధుడిని ప్రేరేపించి ఆ మన్మథ బాణాలు ప్రయోగించి పరమేశ్వరుణ్ణి తపస్సు నుంచి బహిర్ముఖుణ్ణి చేయమని ప్రార్థించారు. వెంటనే మన్మధుడు వెళ్ళాడు. ఆ ఒక పొదచాటును దాక్కుని ఆ పరమేశ్వరుడైన మన్మథ బాణాలు సంధించాడు. కొద్దిసేపటి తర్వాత పరమేశ్వరుడికి ఒక్కసారి బాహ్య స్మృతి కలిగింది. ఎవరు నా పైన ఈ విధముగా బాణాలు సంధిస్తున్నారని చెప్పి చూశాడు. అంత దూరంలో మన్మధుడు కనిపించాడు. అంతే తన 3వ నేత్రముతో ఆ మన్మధుడిని భస్మము చేసేశాడు. అంతవరకు బాహ్యంగా కనిపించే మన్మధుడు ఇక అక్కడి నుంచి అనంగుడు అయ్యాడు. మన్మధుడు అంగాలన్నీ భస్మం అయిపోయేవి కాబట్టి ఆ ప్రదేశానికి అంగదేశం అని పేరు వచ్చింది నాయన అని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.